గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మెడ నొప్పి, నడుము నొప్పితో బాధపడుతున్నారా? వీటికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గమా? సయాటికా సమస్యకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వినోదిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, ముందుగా చెప్పండి, సాధారణంగా చాలా మంది కూడా ఈ మెడ నొప్పి అండ్ నడుము నొప్పితోనూ సఫర్ అవుతూ ఉంటారు. ఇలా రావడానికి రీజన్స్ ఏముంటాయంటారు? సో ఓన్లీ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అని అనుకుంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మనకి స్క్రీనింగ్ ఎక్కువ ఉంది, దానివల్ల కూడా నెక్ పెయిన్ వస్తుంది. ఓకే. నార్మల్గా ఎక్కువగా కూర్చునే ఉంటారు, నో వాకింగ్ అని అనుకుంటే గనక మనకి లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. అంటే మెయిన్గా సీడెంటరీ హ్యాబిట్స్ వల్ల మనకి నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఉంటుంది. కానీ ఫర్దర్గా ప్యాథలాజికల్ చేంజెస్ జరిగాయా లేదా, దానివల్ల లోపల ఏమన్నా చేంజెస్ వచ్చాయా, దానివల్ల ఈ నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వస్తున్నాయా అనే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో ఓన్లీ నెక్ పెయిన్ అంటే మీకు ఓన్లీ 1 డే నుంచి నెక్ పెయిన్ ఉంది, అది కూడా ఎక్కువగా మీరు కంప్యూటర్ చూసారు లేదంటే ఎక్కువ డ్రైవింగ్ చేసిన తర్వాత లోవర్ బ్యాక్ పెయిన్ రావటం, ఇవన్నీ కామన్. అలా కాకుండా మీకు కొన్ని నెలలు బట్టి నెక్ పెయిన్ ఉంది అండ్ ఆ పెయిన్ అనేది మనకి రేడియేట్ అవుతుంది, షోల్డర్ దగ్గర నుంచి చేతి వరకు లాగటము, అండ్ మనకి లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నట్లయితే మనకి హిప్స్ దగ్గర నుంచి కింద కాలు వరకు లాగటము. సో ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్ అన్నమాట. సో ఇవేంటంటే మనకి స్పాండిలోసిస్ ప్రాబ్లంకి దారితీస్తాయి. సో ఇలా మనకి నెక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఇన్వెస్టిగేషన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్లో మనకి డిస్క్ ప్రాబ్లం ఉందా లేదా అనేది చూస్తామన్నమాట. ఇప్పుడు మనకి అక్యూట్ ప్రాబ్లం అంటే ఇప్పుడే ఒక 1-2 days నుండి మనకి ప్రాబ్లం ఉంది అని అంటే దేర్ ఇస్ నో ఇష్యూ, ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు. దానికి ముందర ఏమన్నా చేంజెస్ జరిగినాయా అది చూసుకొని దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్న తర్వాత డిస్క్ ప్రాబ్లం ఉంది అండ్ డిస్క్కి రిలేటెడ్ వేరే వేరే ఇష్యూస్ ఉన్నాయి అని అంటే మనకి దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత మనకి ఈ ప్రాబ్లం అంతా సెట్ అవుతుంది అనమాట. సో దీనికి మనకి సిమ్టమ్స్ అనేవి వేరియేట్ అవుతూ ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు స్పాండిలోసిస్ అన్నారు కదా, అసలు ఈ స్పాండిలోసిస్ అంటే ఏంటి అండ్ ఎన్ని టైప్స్ ఉంటుంది? సో మనకి 2 types ఆఫ్ స్పాండిలోసిస్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి అనేది చెప్తాను. సో మెయిన్గా మనకి స్పాండిలైటిస్లో మనకి యూజువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. అంటే ఏదైతే మనకి బోన్స్ అరుగుదల వల్ల వచ్చే వాపు ఉంటుందో అది మనకి వర్టిబ్రల్ కాలం అంటే మనకి స్పైనల్ కార్డ్ దగ్గర వస్తే గనక దాన్ని స్పాండిలోసిస్ అంటాము, స్పాండిలైటిస్ అంటాం. సో అది ఒకవేళ మెడ దగ్గర వచ్చింది అంటే సర్వైకల్ స్పాండిలోసిస్, అండ్ అదే మనకి లోవర్ బ్యాక్ దగ్గర వచ్చింది అంటే లంబార్ స్పాండిలైటిస్ అని అంటాం అనమాట. సో ఈ రెండిట్లో మనకి మెయిన్గా ఈ వేర్ అండ్ టేర్ వల్ల అంటే ఎక్కువగా అరుగుదల వల్ల ఒకవేళ కానీ సమస్య వచ్చింది అని అంటే దాన్ని అది యూజువల్గా ఉమెన్లో ఎక్కువగా చూస్తాము. వై? బికాస్ మనకి హార్మోనల్ చేంజెస్ జరగటం వల్ల ఆఫ్టర్ మెనోపాజ్ ఏమవుతుందంటే బోన్ డెన్సిటీ అనేది తగ్గటం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉమెన్లో చూస్తుంటాం. అండ్ మేల్స్లో ఎక్కువగా ఒకవేళ వాళ్ళ ప్రొఫెషన్లో డ్రైవర్ కానీ లేదంటే ఎక్కువగా స్క్రీనింగ్ జాబ్ ఉన్న వాళ్ళకి కానీ ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. బట్ మోస్ట్లీ మనము ఉమెన్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తాము. అండ్ ఈ డిఫరెన్షియేషన్లో మనకి సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్కి డిఫరెన్షియేట్ ఎలా చేసుకోవాలి అని అంటే మెయిన్గా మెడ దగ్గర మనకి ప్రాబ్లం వచ్చేదాన్ని సర్వైకల్ అంటారు, అదే మనకి నడుం దగ్గర వస్తే లంబార్ అంటాము. సో వీటికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా చెప్తాను. సో మెయిన్గా మనకి మెడ దగ్గర స్టిఫ్నెస్ ఉంటుందన్నమాట. అంటే మనకి ఇప్పుడు నార్మల్గా పడుకొని లేచినప్పుడు మూమెంట్ అనేది మనకి ఈజీగా ఉంటుంది నార్మల్గా ఉంటే. అదే మనకి ఆ స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ ఆర్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మనకి లేచినప్పుడు ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఈ నెక్ దగ్గర మొత్తం స్టిఫ్గా ఉండటము అండ్ మూమెంట్ అనేది ఈజీగా లేకుండా ఉండటం, అండ్ ఆల్సో నెక్ పెయిన్ రావటం, కళ్ళు తిరగటము, అండ్ దాంతో పాటు ఎక్కువగా నర్వ్ రూట్ కంప్రెషన్ ఉంది అని అంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి అంటే ఈ నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు రేడియేటింగ్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. అది రైట్ సైడ్ అన్నా ఉండొచ్చు లేదంటే లెఫ్ట్ సైడ్ అన్నా ఉండొచ్చు. సో సేమ్ ప్రాబ్లం మనకి నడుం దగ్గర కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం
మనకి నడుం దగ్గర ఉంది అని అంటే దానికి వచ్చే సిమ్టమ్స్ లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. లోవర్ బ్యాక్ పెయిన్తో పాటు లోవర్ బ్యాక్ స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట. అంటే నార్మల్గా మనము ఫ్లెక్సిబుల్గా వంగలేము, అండ్ వంగినప్పుడు చాలా ఎక్కువగా పెయిన్ రావటం, అండ్ లేచినప్పుడు సరిగ్గా నడవటానికి రాకపోవటం, అండ్ దీంతో పాటు మనకి ఒకవేళ నర్వ్ రూట్ కంప్రెషన్ ఉన్నట్లయితే సయాటికా పెయిన్ అని అంటాం అనమాట. అంటే మనకి అక్కడ సయాటిక్ నరం అనేది ఒకటి ఉంటుంది, అది కంప్రెస్ అయిపోయి దానివల్ల మనకి రేడియేటింగ్ పెయిన్ నడుం దగ్గర నుంచి కింద కాలి వరకు మనకు ఆ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. దట్ మే బి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, ఈ రెండు సైడ్లు ఉండొచ్చు, లేదంటే రైట్ అన్నా ఉండొచ్చు, లెఫ్ట్ అన్నా ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలోసిస్. ఓకే డాక్టర్, సర్వైకల్ కానీ లంబార్ స్పాండిలోసిస్లో కానీ పెయిన్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఎక్కువ అవ్వడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటారు? ఓకే, పెయిన్ ఇంక్రీజ్ అవ్వటానికి యూజువల్గా మనకి అసలు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ వెనకాల అనేది చెప్తాను, దాని తర్వాత వాట్ ఆర్ ద కాజింగ్ ఫ్యాక్టర్స్ అనేది చెప్తాను. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు 2 వర్టిబ్రాస్ ఉంటాయి, అంటే మనకి ఇక్కడ బోన్స్ పై నుంచి కిందకి 32 బోన్స్ తోటి మనకి వర్టిబ్రల్ కాలం అనేది ఫామ్ అవుతుంది. సో ఆ బోన్స్ని వర్టిబ్రాస్ అంటాం అనమాట. సో ప్రతి ఒక్క వర్టిబ్రా మధ్యలో, అంటే ఇప్పుడు ఈ చెయ్యి వర్టిబ్రా అనుకోండి, దీనికి మధ్యలో డిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఆ డిస్క్ ఏంటంటే షాక్ అబ్జార్బర్ లాగా. ఇప్పుడు బండికి షాక్ అబ్జార్బర్ ఎలా ఉంటుంది, ఏదన్నా మనకి స్పీడ్ బ్రేకర్ కానీ ఏదైనా రాయొచ్చినప్పుడు కూడా బండికి ఏం కాకుండా అది లోడ్ తీసుకుంటుంది అనమాట. సేమ్ అలాగే ఈ డిస్క్స్ కూడా ఏంటంటే ఏదన్నా మనం వంగి లేచే పనులు చేసినప్పుడు, లేదంటే ఎక్కువగా బోన్స్కి స్ట్రెయిన్ అయ్యే పని చేసినప్పుడు, అంటే వెయిట్ లిఫ్ట్స్ చేసినప్పుడు కానీ, వంగి లేచే పనులు చేసినప్పుడు కానీ, కింద కూర్చున్నప్పుడు కానీ, ఇలాంటి పనులు చేసినప్పుడు మనకేంటంటే ఆ బోన్స్కి ఏం ప్రాబ్లం రాకుండా ఉండటానికి, అండ్ ఆల్సో బోన్స్కి మధ్యలో ఏదైతే నరాలు ఉంటాయో వాటికి కూడా ప్రాబ్లం రాకుండా ఉండటానికి ఈ డిస్క్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఈజీగా అర్థం కావడానికి మనకి మోకాళ్ళల్లో గుజ్జు ఎలా ఉంటుందో అలానే మనకి వర్టిబ్రల్ కాలం మధ్యలో కూడా ప్రతి ఒక్క బోన్ మధ్యలో అలాంటిది ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే ఒకవేళ నార్మల్ ప్రాపర్ పొజిషన్లో ఉంది అని అంటే మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. ఒకవేళ అది గనక మనకి డిస్క్ ఈ ఏరియాలో డిస్క్ ఉండాలి, సో ఇక్కడ నుంచి అది కొంచెం పక్కకి తప్పుకుంది అని అంటే దాన్ని డిస్క్ బల్జ్ అని అంటాం అనమాట. ఆ పక్కకి తప్పుకున్నది కొంచెం ట్విస్ట్ అయింది అని అంటే డిస్క్ హర్నియేషన్ అంటాం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూజువల్గా కొన్ని పనులు అనేవి చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కువగా వంగి లేచే పనులు చేయకూడదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గేసినప్పుడు కిందకి ఇలా వంగి వేస్తారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ వాళ్ళకి మెడ దగ్గర ప్రాబ్లం ఉంది, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది అంటే వంగినప్పుడు ఆ ప్రాబ్లం అనేది కొంచెం వంగినప్పుడు బాగానే ఉంటుంది, సడన్గా లేచారనుకోండి కళ్ళు తిరుగుతాయి అన్నమాట. సో అప్పుడు మనకి గేట్ ఇష్యూస్ వస్తాయి, అసలు కళ్ళ ముందర ఏం కనిపించదు, అండ్ ఆల్సో వాళ్ళు బ్యాలెన్స్ లాస్ అయ్యి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద కాజ్ అన్నమాట, ఏదంటే వంగి లేచే పనులు చేసినప్పుడు. సెకండ్ థింగ్, ఎప్పుడైనా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయకూడదు. అంటే జిమ్కి వెళ్ళినప్పుడు వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ అలా కాకుండా ఇంట్లో ఏదన్నా గిన్నెలు ఎక్కువ వెయిట్ ఉన్నవి ఎత్తటము ఆర్ ఎనీ లోడ్స్ ఎత్తటము అట్లాంటివి చేసినప్పుడు మెడ దగ్గర ప్రాబ్లం వస్తుంది, అండ్ ఆల్సో మనకి లోవర్ బ్యాక్ దగ్గర కూడా ప్రాబ్లం వస్తుంది. దీంతో పాటు ఎక్కువగా లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసినప్పుడు అలానే కూర్చొని ఉండి ట్రావెల్ చేసినా, అలానే పట్టుకొని ట్రావెల్ చేసినా కూడా మనకి మెడ దగ్గర అండ్ లోవర్ బ్యాక్ దగ్గర పెయిన్ వస్తుంది. సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఒకటి, మనకి ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయడం ఒకటి, కింద వంగి లేవటం ఒకటి, అండ్ పడుకునేటప్పుడు మనము ఫ్లాట్ సర్ఫేసెస్ మీద పడుకోవాలి. ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు పిల్లోస్ అవన్నీ పెట్టుకొని పడుకుంటే మనకి పోస్చర్ ఏదైతే ఉందో అది ఆల్టర్ అయ్యి దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకుంటూ దాని ద్వారా మనకి ట్రీట్మెంట్ తీసుకుంటే గనక ఈ ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అవ్వకుంటూ వచ్చి అండ్ ఆల్సో దే కెన్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్. ఓకే డాక్టర్, అయితే ఇలా జిమ్కి కానీ లైక్ ఇలాంటి ఎక్సర్సైజ్ లాంటివి చేయకూడదు, అండ్ ఇంట్లో పనులు కూడా కొన్ని అవాయిడ్ చేయాలి అని అంటూ ఉన్నారు కదా. అయితే వాళ్ళు అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి? లైక్ ఇప్పుడు మీరు చెప్పారు అంటే చాలా మంది ఒక డాక్టర్ ఈ పని చేయకూడదు అని అంటే దానికి ఇంకెక్కువ చేస్తూ ఉంటారు, లైక్ అస్సలు చేయకుండా ఉండడం, లేదంటే బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఇలా చేస్తుంటారు. మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా లేకుండా చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు అసలు ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, అండ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా ఈ స్పాండిలోసిస్కి?
సో మెయిన్గా మనకి ఎటువంటి ఎక్సర్సైజెస్ ఈ కేసెస్లో చేయాలి అని అంటే వాకింగ్ చేయొచ్చు. సో దేర్ ఇస్ నో ఇష్యూ విత్ వాకింగ్. ఎక్కువగా జంపింగ్ అట్లాంటివి చేయకూడదు. ప్రెషర్ ఎక్కువ పడుతుంది లోవర్ బ్యాక్ పైన, దానివల్ల మళ్ళీ డిస్క్ అనేది ప్రొట్రూడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనకి ఎక్కువగా వెయిట్ లిఫ్ట్స్ ఇవన్నీ చేయకూడదు. బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, అవి కూడా మనకి అందులో కూడా రెస్ట్రిక్టెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాళ్ళ కేస్ని బట్టి ఎంత సివియారిటీ ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ఎక్సర్సైజెస్ అనేది చెప్తాము. అండ్ ఆల్సో యోగాలో కూడా కొన్ని పోస్చర్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కసారి మనకి లోవర్ బ్యాక్ పైన ప్రెషర్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి చేయకూడదు. సో మనం ఒకసారి చేసే ముందర కన్సల్ట్ అయ్యి ఎటువంటివి చేయొచ్చు అనేది కనుక్కుంటే మంచిది. ఎందుకంటే ఒక్కొక్క కేస్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకళ్ళకి గ్రేడ్ 1 తక్కువ గ్రేడ్లో ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ గ్రేడ్లో ఉండొచ్చు. దాన్ని బట్టి మనకి ఎక్సర్సైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే హ్యావ్ అనేది చూసుకున్నట్లయితే యూజువల్గా దీంట్లో డైట్ రెస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఎక్కువగా ఒబేస్ ఉన్నట్లయితే, ఎక్కువగా లావు ఉన్నట్లయితే వాళ్ళకి ఆబ్వియస్గా కూర్చున్నా ప్రెషర్ పడుతుంది, నార్మల్గా వాక్ చేసినా కూడా ప్రెషర్ పడుతుంది. ద మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు వెయిట్ లాస్ చేసుకోవడానికి డైట్ అనేది ఉంటుందన్నమాట. సో అది వాళ్ళ బాడీ టైప్ని బట్టి ఎటువంటి డైట్ కన్స్యూమ్ చేయాలనేది చెప్తాము. డాక్టర్, అదేవిధంగా ఇది ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? లైక్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా అయింది అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్సే చేస్తూ ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అండ్ జెండర్ వైజ్ చూసుకున్నా, ఇట్లా ప్రొఫెషనల్ వైజ్ చూసుకున్నా కానీ, ఏజ్ పరంగా చూసుకున్నా ఎవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఇంతకు ముందర ఇట్ యూస్ టు బి మనకి 50 తర్వాత అంటే మెనోపాజల్ ఏజ్ తర్వాత ఉమెన్లో ఎక్కువగా చూసాము. సో బట్ ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈవెన్ ఇన్ మేల్స్ ఎక్కువగా వస్తున్నాయి, కానీ ఉమెనే హయ్యర్ 60% మనకి ఉమెన్లోనే ఎక్కువగా ఉంటుంది అండ్ మేల్లో తక్కువగానే ఉంటుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే విటమిన్ డి లేకపోవడం వల్ల మనకి బోన్ డెన్సిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఎక్కువగా సన్లైట్ ఎక్స్పోజర్ లేదు అండ్ ఆల్సో ఫుడ్ ఇంటేక్లో కాల్షియం ఎక్కువగా లేదు అండ్ ఇట్లా మనకి న్యూట్రియంట్ కంటెంట్స్ తక్కువగా ఉన్నాయి. మనకి జింక్ కానీ లేదంటే మెగ్నీషియం కానీ ఫాస్ఫరస్ కానీ ఇట్లాంటివి మనకి ఫుడ్ కన్జంప్షన్లో తక్కువ ఉన్నట్లయితే మనకి బోన్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ సమస్యలు ఒకవేళ కానీ వాళ్ళకి చాలా ఏళ్ల నుంచి ఉన్నాయంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే థైరాయిడ్ అనేది మనకి బోన్స్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో నార్మల్గా థైరాయిడ్ లేదు, లెవెల్స్ లేవు అని అంటే బోన్ డెన్సిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక ఇష్యూ, థైరాయిడ్ మనకి 2 రకాలు ఉంటాయి. సో ఒకటేమో థైరాయిడ్ గ్రంథి, ఇంకొకటి పారాథైరాయిడ్ గ్రంథి అంటాము. ఈ పారాథైరాయిడ్ ఉన్నట్లయితే గనక వాళ్ళకి డైరెక్ట్గా బోన్స్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో పీసీఓడి ఉన్నట్లయితే పీసీఓడి వల్ల కూడా మనకి బోన్ డెన్సిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఈస్ట్రోజన్ లెవెల్స్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఆల్టర్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ హార్మోన్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా లేకపోవడం వల్ల బోన్ డెన్సిటీ ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్గా ఫీమేల్స్లోనే మనకి ఈ ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మేల్స్లో చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్గా వాళ్ళు డ్రైవర్స్ అయి ఉంటే గనక అండ్ ఆల్సో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కువగా కూర్చుని ఉన్న జాబ్స్ చేసినట్లయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా లోడ్స్ ఎత్తే వాళ్ళు ఉంటారు, లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్గా ఫార్మర్స్లో కూడా ఆఫ్టర్ 65 to 70 years ఆర్ మనకి ఇప్పుడైతే 50 years నుంచే స్టార్ట్ అవుతుంది ఫార్మర్స్ మేల్స్లో. సో వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఓకే డాక్టర్, ఈ స్పాండిలోసిస్ మెయిన్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చినప్పుడు చాలా వరకు ఎట్లా అంటే నెక్ పెయిన్ వచ్చింది కదా, ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఇది కొన్ని రోజులు రిలీఫ్ అయింది కదా ఇంకా ప్రాబ్లం ఏం లేదు, ఆర్ఎల్స్ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో నెక్ బ్యాండ్ వేసుకుంటున్నారు మనకు కూడా ఇలా సొంత వైద్యం చేసుకునే వాళ్ళని కూడా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల ఈ స్పాండిలోసిస్లో లైఫ్లో మళ్ళీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు? సో మెయిన్గా ఇది ఒకవేళ మేల్స్లో వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, సో వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరిలో అయినా కానీ ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే
వాళ్ళు డే టు డే వర్క్ చేస్తూ ఉంటారు, బైక్ మీద ట్రావెల్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ టైంలో వాళ్ళకి ఏమవుతుందంటే సడన్ గా బ్రేక్ వేసినప్పుడు మనకి నెక్ అనేది కదులుతుంది. కదిలినప్పుడు ఆ ప్రాబ్లం అగ్రవేట్ అయ్యి కళ్ళు తిరగడం అక్కడికక్కడే. ఆ టైంలో వాళ్ళ కళ్ళ ముందర ఏం కనిపించదు అండ్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ అట్లా. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతూనే వాళ్ళకి కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోయి అక్కడికక్కడే పడిపోవటం. ఇది మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ లో చూస్తాం అన్నమాట. సో మెయిన్ గా చిన్న చిన్న వర్క్స్ అంటే ఇప్పుడు మనకి ఒంగి బాటిల్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా ప్రాబ్లం అగ్రవేట్ అవుతుంది. సో మీకు నెక్ ప్రాబ్లం ఉన్నప్పుడు, పెయిన్ ఉన్నప్పుడు ఒక ఎక్స్రే తీయించుకోవడం ఆర్ ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు వేరే ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే మీ లైఫ్ని థ్రెట్లో పెట్టేదానికంటే ఒక చిన్న పెయిన్ని రెక్టిఫై చేసుకోవడం మంచిదా లేదంటే లైఫ్ని థ్రెట్ పెట్టడం మంచిదా అనేది వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. సో ఈ నెక్ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల నాకు పెయిన్ తగ్గుతుంది అంటే దట్ ఈస్ ఫూలిష్నెస్. ఎందుకంటే నెక్ బ్యాండ్ వల్ల పోస్చర్ కరెక్ట్ అవుతుంది కానీ ఇంటర్నల్గా మీకు ఏదైతే ఇష్యూ ఉందో అది రెక్టిఫై అవ్వదు. సో మనకేంటంటే ఇంటర్నల్గా ఆ డిస్క్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కానీ నెక్ బ్యాండ్ పెట్టుకుంటే మనకి తగ్గిపోతుందని దిస్ నథింగ్ లైక్ దట్ ఇన్ మెడికల్ థింగ్ అన్నమాట. ఓకే డాక్టర్, అదేవిధంగా ఇది ఏమన్నా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? హెరిడిటరీ ఉంది అని అంటారా స్పాండిలోసిస్ కి? ఉంటుంది. మదర్స్ కి కానీ ఫాదర్స్ కి కానీ ఉంది అని అంటే ఇట్ క్యాన్ కమ్ టు చిల్డ్రన్ అన్నమాట. సో 100% వచ్చే ఛాన్సెస్ చెప్పలేం కానీ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ హెరిడిటరీ వల్ల వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ అరౌండ్ 60 to 70% ఉంటుంది. ఇన్ సమ్ కేసెస్ ఎట్లా ఉంటుందంటే నార్మల్ నెక్ పెయిన్ అని అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళకి నెక్ పెయిన్ కి అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ కి డిఫరెన్స్ అని అంటే వాళ్ళు ఎలా గుర్తించగలుగుతారంటారు? సో నెక్ పెయిన్ అంటే మెయిన్ గా పెయిన్ తో పాటు స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట. సో మూమెంట్ ఈజీగా అవ్వదు. ఇప్పుడు స్లైట్ మూమెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి కొంచెం స్టిఫ్ గా అనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు మనకి తల కింద భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది ఎక్కువగా. దాని మైగ్రేన్ అంటూ ఉంటారు, తలనొప్పి అని అంటూ ఉంటారు. బట్ సర్వైకల్ స్పాండిలోసిస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఈ ప్రాబ్లం ఉంటుంది. కింద రీజియన్ లో పెయిన్ రావటం, నెక్ స్టిఫ్ ఉండటం అండ్ ఆల్సో వర్టిగో అంటాము, కళ్ళు తిరుగుతూ ఉండటము అండ్ రేడియేటింగ్ పెయిన్ ఉండటం. ఇవి మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు నార్మల్ నెక్ పెయిన్ కి స్పాండిలోసిస్ కి. ఓకే డాక్టర్, అయితే నార్మల్ పర్సన్ కి ఏ ప్రాబ్లం లేని పర్సన్ కి స్పాండిలోసిస్ వచ్చిన దానికి బీపీ లేదంటే డయాబెటిక్ పేషెంట్ కానీ కార్డియాక్ పేషెంట్ ఇలాంటి వాళ్ళకి వచ్చిన దానికి ఏమన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటారా? సో బీపీ, డయాబెటిక్ ఆర్ థైరాయిడ్ ఈ ఇష్యూస్ అంటే మెటబాలిక్ డిజార్డర్స్ ఉండటం అండ్ ఆల్సో బీపీ ఇష్యూ ఉండటం వల్ల ఈవెన్ ఇప్పుడు వాళ్ళు కళ్ళు తిరిగి పడినప్పుడు ఏమవుతుందంటే అది ఒకటే ఆర్గన్ కి ఎఫెక్ట్ అవ్వకుండా డిఫరెంట్ పార్ట్స్, వాళ్ళు ఆల్రెడీ వీక్ ఉంటారు. నార్మల్ గా ఉండే బాడీ దానికంటే ఆల్రెడీ ఈ కేసెస్ ఉన్న బాడీస్ కొంచెం వీక్ గానే ఉంటుంది. చిన్న దెబ్బ తగిలినా కూడా డయాబెటిక్ కేసెస్ లో అది హీల్ అవ్వడం చాలా కష్టం. సో ఒకవేళ ఈ కళ్ళు తిరిగి కింద పడ్డారు అనుకోండి, హీలింగ్ ప్రాసెస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో బీపీ ఎక్కువ ఉంది అని అంటే వాళ్ళకి ఏమవుతుంది, ఈ ప్రాబ్లంతో పాటు బీపీ షూటప్ అయినప్పుడు కూడా మనకి బ్లాక్అవుట్స్ అవుతూ ఉంటాయి. సో డిఫరెన్షియేట్ చేసుకోవడం కష్టం అవుతుంది. అండ్ ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు తొందరగానే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి చూసుకోవాలి కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఒకవేళ నెక్ పెయిన్ కానీ లేదంటే బ్యాక్ పెయిన్ కానీ ఉంది అంటే ఒక చిన్న ఎక్స్రే తీయించుకోవడము ఆర్ మీకు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం మంచిది. అండ్ దాంతోపాటు హోమియోపతి ఎలా యూజ్ అవుతుంది అంటే మీకు ఇప్పటిదాకా ఉన్న ప్రాబ్లం ఎట్లా ఉందో దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఈ ప్రాబ్లం ఫర్దర్గా రాకుండా ఉండటానికి మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ నెక్ పెయిన్, స్టిఫ్నెస్, ఈ డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అండ్ ఆల్సో చుట్టుపక్కల బోన్కి చుట్టుపక్కల ఏరియా మొత్తం అంతా వాపు ఉంటుందన్నమాట. ఆ వాపు ఇంటర్నల్గా తగ్గించడానికి కూడా మందులు ఉంటాయి. సో పెయిన్ రిలీఫ్ అవ్వటానికి, సో వీటికి అన్నిటికీ మందులు ఉన్నాయి. సో అప్రోచ్ అయితే మనకి ఆ ఇష్యూ ఎంత తొందరగా తగ్గుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా చెప్తాము. అండ్ దేర్ ఆర్ ఫ్యూ ఫిజియోథెరపిక్ ఎక్సర్సైజెస్, అవి కూడా చేస్తే మంచిది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. శంకర్రావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నాకు చిన్న డిస్క్ బల్బ్ ఉందని ఒకరు అన్నారు. ఓకే. L5, L4 లో. ఓకే. అయితే చెప్పారు దానివల్ల కొంత ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. మీ వాయిస్ వినిపించట్లేదండి, మళ్ళీ ఒక్కసారి క్లియర్ గా మీ ప్రాబ్లం చెప్తారా అండి?
మేడం అదే అయితే Hmm. ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ లోవర్ అంటే గ్రీన్ వస్తుంటుంది మేడం. అది చాలా కాలం నుంచి ఉంది, ఈ మధ్య బాగా ఎక్కువైంది అది. ఓకే. ఆ, ఈ కారణం ఏంటో అర్థం అవ్వట్లేదు. చాలా సార్లు చెకప్ చేయించిన ఈ అమ్మాయిలో ప్రాబ్లమ్ అనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తప్పిస్తే ఇది కనిపించట్లేదు అంటున్నారు. ఫ్రంట్ లో వస్తున్నటువంటి పెయిన్ ఫ్రంట్ లోవర్ లోవర్ అబ్డామినల్ అనమాట. పెయిన్. ఓకే, ఫ్రంట్ లోవర్ అబ్డామెన్ దగ్గర మీకు పెయిన్ వస్తుంది, చాలా రోజుల నుంచి ఉంటుంది, అంతేనా అండి? ఎక్కువగా వస్తుంటది అనమాట. అంటే కాడు పెట్టి లాగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఓకే. సో లోవర్ అబ్డామెన్ పెయిన్ కి డిస్క్ కి సంబంధం ఉండదు. డిస్క్ బల్జ్ వల్ల మీకు ఆ పెయిన్ వస్తుందని దట్ ఈస్ రాంగ్ అండి. లోవర్ అబ్డామెన్ పెయిన్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వస్తాయి. మీకు ఒకవేళ రిపోర్ట్స్లో కనిపించట్లేదు అని అంటే దానికి చాలా మంచి మందులు ఉన్నాయి హోమియోలో. ఒకసారి కన్సల్ట్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మీకు మీ కేస్ అనేది క్లియర్గా తీసుకొని దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాం. ఓకే డాక్టర్, ఈ విషయానికి ఇందాక మీరు అన్నట్టుగా బీపీ అండ్ షుగర్ ఆర్ఎల్స్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి అని అంటే హోమియో మెడిసిన్ ఉంది అని అన్నారు. సో అయితే ఆల్రెడీ దే ఆర్ అండర్ మెడికేషన్, వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్ తీసుకుంటూ ఉంటాను, అలాంగ్ విత్ దట్ హోమియో మెడిసిన్ కూడా వాడచ్చు అంటారు. ఇదేంటంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, దీంతో పాటు అది కూడా తీసుకోవచ్చా లేదా, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అనేసి మీరేం చెప్తారు? ఎస్, తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు. 1 hour గ్యాప్ పెట్టుకొని ఆ మెడిసిన్కి ఈ మెడిసిన్కి 1 hour గ్యాప్ పెట్టుకొని తీసుకోవచ్చు. అండ్ దేర్ వోంట్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, 100% ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ మీకు ఒకవేళ అలాంటి డౌట్స్ ఉన్నాయని అంటే ఒకసారి మీరు క్లినిక్ వస్తే ఇంకా క్లియర్గా చెప్తాం అసలు ఏంటి, ఎందుకు 1 hour గ్యాప్, అండ్ మీకు ఆ మెడిసిన్కి ఈ మెడిసిన్కి ఎందుకు అలా, అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అసలు ఉంటాయా లేదా అనేది కూడా చెప్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హోమియోకి. అండ్ 1 hour గ్యాప్ ఎందుకు అంటామంటే మన మెడిసిన్ బాడీకి యాక్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆ మెడిసిన్ ఏదైతే ఉందో అది బాడీలో అబ్జర్బ్ అయిపోయిన తర్వాత ఈ మెడిసిన్ తీసుకుంటే మన మెడిసిన్ అనేది కరెక్ట్గా బాడీకి యాక్ట్ అవుతుంది అని చెప్పేసి 1 hour గ్యాప్ చెప్తాం అన్నమాట. ఈ 1 hour ఫాలో అవ్వాలి. అండ్ దాంతోపాటు కొంతమంది ఇంకో డౌట్ ఏముంటుందంటే ఫుడ్ తీసుకున్న వెంటనే మెడిసిన్ తీసుకోవచ్చా హోమియో మెడిసిన్. సో అదేంటంటే మనకి ఫుడ్కి ఇంకా మెడిసిన్కి 1/2 hour గ్యాప్ ఉండాలి. ఫుడ్కి బిఫోర్ కానీ ఫుడ్కి ఆఫ్టర్ కానీ 1/2 hour గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మెడిసిన్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ అవ్వటానికి. ఇప్పుడు కడుపులో ఆల్రెడీ ఫుడ్ ఉంది, 1/2 hour తర్వాత ఫుడ్ అనేది అలానే ఉంటుంది కాబట్టి తొందరగా అబ్జార్ప్షన్ ఉండదు, మెడిసిన్ సరిగ్గా తొందరగా యాక్ట్ అవ్వదు కాబట్టి కొంచెం 1/2 hour గ్యాప్ ఇచ్చి తీసుకుంటే మంచిదని చెప్తాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమాదేవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎస్ రమాదేవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ ఉన్నారు. హలో. ఎస్ చెప్పండి. హలో. ఎస్ టీవీ చూస్తూ మాట్లాడకండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు అదే మేడం, మెడ వెనుక భాగము వాపు వచ్చింది. ఓకే. మెడ వెనుక భాగం దగ్గర వాపు వచ్చింది, తర్వాత ఏంటమ్మా? వాపు వచ్చేసింది. వాపు వచ్చేసి కుడి చెయ్యి అనేది కొంచెం పైకి లెగవట్లేదు. కుడి చేయి పైకి లేయట్లేదు. ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ ప్రాబ్లము? అది అంత నొప్పిగా ఉండేది మేడం, మరి 10 days నుంచి విపరీతంగా వస్తుంది. ఓకే, ఒక్కసారి మెడ వెనకాల దగ్గర వాపు ఉంది కాబట్టి ఒక్కసారి బీపీ కూడా చెక్ చేయించండి అమ్మా. అండ్ రైట్ హ్యాండ్ మీకు నొప్పి ఉంది అని అంటే మనకి స్పాండిలోసిస్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది, దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. కాకపోతే వన్స్ ఒకసారి బీపీ కూడా చెకప్ చేసుకోవాలి. ఈ రెండు మనం చేస్తాము. ఒకసారి మీరు దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ అయితే మీకు ఇవన్నీ చేసి ఫర్దర్గా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది కూడా చెప్తాము. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నర్సిరెడ్డి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎక్కడ అండి మాకు అందుబాటులో? ఎస్ మీది ఎక్కడండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. మాది ఓకే, డాక్టర్ గారు చెప్తారు. ఎస్ డాక్టర్, బ్రాంచెస్ ఎక్కడ? ఓకే, మాది హైదరాబాద్లో 7 ఉన్నాయండి. అండ్ మీరు ఎక్కడ ఉండేది? చింతపల్లి మండల్ మేడం. మాది నల్గొండ దగ్గర. సో మీరు ఒకసారి పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మా అసిస్టెంట్స్ మీకు క్లియర్గా బ్రాంచ్ అడ్రస్ మీ వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేస్తారు, మీకు దగ్గరలో ఉండే బ్రాంచ్. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఒకసారి మీరు ఆ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసి వాట్సాప్లో డీటెయిల్స్ పంపించండి, వాళ్ళు మీకు లొకేషన్ షేర్ చేస్తారు.
ఓకే డాక్టర్, ఈ స్పాండిలోసిస్ కి హోమియోలో ఎలాంటి మెడిసిన్ అవైలబుల్ గా ఉంది అండ్ కంప్లీట్ గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందా? మీరు అంటూ ఉంటారు కదా కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ఇస్తూ ఉంటాము, అంటే ఏంటి అసలు, ఎలా ఇస్తారు? సో మెయిన్గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీ టైప్లో కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెరిడిటరీ డిసీజెస్ అని అంటాము. సో వాళ్ళ వంశపార్యపరంగా కొన్ని డిసీజెస్ అనేది వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఆ జీన్స్ ద్వారా వచ్చి ఉంటుంది. సో ఆ జీన్స్ ని మనం రెక్టిఫై చేయొచ్చు విత్ హోమియోపతిక్ మెడిసిన్స్ అన్నమాట. ఇప్పుడు మనకి స్పాండిలోసిస్ కూడా హెరిడిటరీ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని మనము ఫస్టే రెక్టిఫై చేసుకోవచ్చు మెడిసిన్స్ వేసుకుంటే స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు. సో ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే మన జీన్ లెవెల్లో కరెక్ట్ చేస్తుంది అనమాట. జీన్ లెవెల్లో కరెక్ట్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం ఫర్దర్ గా రాకుండా ఉండటం అండ్ ఆల్సో ఉన్న ప్రాబ్లమ్ ని మనకి రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది. దీన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటాం అనమాట. అండ్ దీంతో పాటు ఇది మన కొన్ని ఈ లంబార్ స్పాండిలోసిస్ ఆర్ సర్వైకల్ స్పాండిలోసిస్ స్టేజెస్లో ఎప్పటి వరకు మెడిసిన్స్ అనేవి యూజ్ అవుతాయి అండ్ ఎప్పుడు మనకి సర్జరీ యూజ్ అవుతుంది అనేది కూడా చెప్తాను. సో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఫ్యూ స్టేజెస్లో నర్వ్ కంప్రెషన్ ఉంది అండ్ డిస్క్ మొత్తం ప్రొట్రూషన్ అయిపోయింది, దాన్ని మనం ఏం చేయలేము, మొత్తం 2 బోన్స్ అనేవి ఇంత దగ్గరకు వచ్చేసాయి, మధ్యలో ఇంత గ్యాప్ కూడా లేదు. ఆ టైంలో ఏంటంటే మనకి సర్జరీ అనేది చాలా అవసరం. విత్ మెడికేషన్ మనం ఏం చేయలేదు, బికాస్ అది స్ట్రక్చరల్ డిఫెక్ట్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ. కానీ మనకి ఆల్రెడీ కొంచెం డిస్క్ ఉంది, కొంచెం బల్జ్ ఉంది, దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో హర్నియేటెడ్ డిస్క్ని కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు విత్ మెడికేషన్. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు కన్సల్ట్ అవ్వటం మంచిది, ఎందుకనంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనకి మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం లాంగ్ డ్యూరేషన్ అన్నా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు ఈ ప్రాబ్లం ఒక 10 ఏళ్ల నుంచి ఉంది అని అనుకున్నా కూడా మన మెడిసిన్స్ వాడితే ఆ ప్రాబ్లం తొందరగా మీకు 10 ఏళ్ల నుంచి ఉంది అండ్ ఆల్సో ఆ ప్రాబ్లము ఇన్నేళ్ల నుంచి మీరు భరిస్తున్నారు. ఒక్క 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ మెడిసిన్స్ వాడటంలో తప్పులేదు. సో ఫర్దర్గా సర్జరీ వరకు వెళ్ళేదానికంటే మెడిసిన్స్ వాడుకొని తగ్గించుకోవడం మంచిది. ఓకే డాక్టర్, అదేవిధంగా సయాటికా ప్రాబ్లంతో కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. అండ్ ఈ సయాటిక్ పెయిన్ ఎందుకు వస్తుంది, రావడానికి రీజన్ ఏంటి, అండ్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో మెయిన్గా సయాటికా అంటే ఫస్ట్ థింగ్ సయాటిక్ నర్వ్ అని అంటాం అనమాట. ఆ నరం అనేది మనకి లోవర్ బ్యాక్ దగ్గర ఉంటుంది. L3, L4, L5 ఆ ఏరియాలో మనకి నరం అనేది ఉంటుందన్నమాట. యూజువల్గా ఈ స్పాండిలోసిస్ వల్ల డిస్క్ పక్కకు తప్పుకోవడం వల్ల ఈ డిస్క్ పక్కకు వచ్చేసి ఈ నరంని ఈ 2 బోన్స్ మధ్యలో కంప్రెస్ అయిపోతుంది. కంప్రెస్ అయిపోవడం వల్ల ఆ నర్వ్ అనేది పైనుంచి కింద వరకు రేడియేటింగ్ పెయిన్ అనేది ఎలక్ట్రిక్ షాక్ లాగా కొట్టడం లేదంటే సూదులు గుచ్చుతున్నట్టు ఉండటం జరుగుతుంది. సో దీన్ని మనం సయాటికా పెయిన్ అని అంటాము. సో ఈ పెయిన్ రైట్ సైడ్ అన్న ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ అన్న ఉండొచ్చు ఆర్ బోత్ సైడ్స్ ఉండొచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ లంబార్ స్పాండిలోసిస్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.